శ్రావణ మాసంలో మొదట వచ్చేటువంటిది నాగపంచమి। ఈ నాగపంచమి రోజు మరి మన మాతృమూర్తులైనటువంటి వాళ్ళు ఉదయం స్నానం చేసి శుచిశుభ్రంగా ఉండి కొత్త బట్టలను ధరించి మరి అందరూ కూడా తల్లులు మరి పుట్టకు పాముకు వెళ్ళి అక్కడ నాగదేవతను మన తల్లి అయినటువంటి నాగదేవతను మనము పాలతో అభిషేకం చేస్తారు। మరి ఇది మన సనాతన ధర్మంలో కూడా విషసర్పమైనటువంటి పామును కూడా పూజించేటువంటి సనాతన ధర్మం ఏదైతున్నదో అది భారతదేశం కావున చాలా గొప్ప దేశం సనాతన ధర్మం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మంగళవారం రోజు నాగపంచమి కావున అందరూ కూడా శుచిశుభ్రముగా స్నానం చేసి మరి దేవాలయాన్ని వెళ్ళి ఎక్కడైతే నాగేంద్రుని పుట్ట ఉంటుందో అక్కడ ఆ నాగుపాముకు మనము పూజ అనేటువంటిది దాన్ని పుట్టలో పాలు పోసి పూజ చేసి మనము వస్త్రాన్ని దూదితో తయారు చేసినటువంటి వస్త్రాన్ని అక్కడ అర్పణ చేసి మనం మొక్కితే చల్లగా ఉండని మనల్ని కనబడకుండా నాగదేవత మమ్మల్ని ఎవరిని చూసినా కాటు వేయకుండా అనేటువంటిది దాన్ని మొక్కితే మనల్ని అది ఆశీర్వదిస్తుంది। కాబట్టి మనం నాగదేవత అనేటువంటిది శివునికి చాలా ప్రీతికరమైనటువంటిది। శ్రావణ మాసంలో వచ్చేటువంటిది నాగపంచమి కాబట్టి ఆ నాగుడు మొదలు ఉండేటువంటి నాగదేవత అనేటువంటి శివునికి ఎప్పుడూ మెడలో ఉండేటువంటిది కాబట్టి మనం మొదలు వచ్చేటువంటి పండుగలో శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండుగ నాగపంచమి కావున ప్రతి ఒక్క హిందూ మహిళలందరూ కూడా దేవాలయానికి వెళ్ళి పుట్ట దగ్గర వెళ్ళి మరి 3 ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకొని మొక్కాల్సినటువంటిది ఉదయం మంగళవారం రోజు మన నాగపంచమి అందరూ కూడా చేయాలని ఓం నమః శివాయ।